మీకు తెలుసా, మన జీవితంలో యూత్కి, పిల్లలకి, ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఒక స్టోరీ చాలా ఇంపార్టెంట్ అని. ఆ స్టోరీయే మహాభారతం. చాలామంది మహాభారతం అంటే వార్ స్టోరీ అని అనుకుంటారు. కానీ అది వార్ గురించి మాత్రమే కాదు. జీవితం గురించి, ధర్మం గురించి, మంచి చెడుల మధ్య డెసిషన్స్ ఎలా తీసుకోవాలని కూడా నేర్పిస్తుంది. యూత్కి లైఫ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. పిల్లలకి కరేజ్, రెస్పెక్ట్, ట్రూత్ లాంటి వాల్యూస్ ఎన్నో నేర్పిస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి మన పురాణాల ప్రకారం మహాభారతం వినడం వల్ల బేబీ మైండ్ అండ్ క్యారెక్టర్ కూడా మంచిగా డెవలప్ అవుతుందని నమ్మకం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పినా, మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి మరియు 1,00,000 పైగానే శ్లోకాలు కూడా ఉన్నాయి. అందుకే ఇది ప్రపంచంలో లాంగెస్ట్ ఎపిక్ అని చెప్తారు. కానీ చాలామంది మహాభారతం చదవడం స్టార్ట్ చేయరు. ఎందుకో తెలుసా? చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. అందుకే నేను ఈ పేజ్లో మహాభారతాన్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మెయిన్ క్యారెక్టర్స్తో స్టార్ట్ చేద్దాం. తర్వాత స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకొన్ని క్యారెక్టర్స్ని స్లోగా ఇంట్రడ్యూస్ చేద్దాం. సో అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఇది. నెక్స్ట్ రీల్ నుండి నేను మహాభారతాన్ని డైలీ ఒక ఎపిసోడ్ లాగా పోస్ట్ చేస్తాను. ఈ పేజ్ని ఫాలో అవ్వండి. మన మహాభారతం జర్నీ నెక్స్ట్ రీల్ నుండి స్టార్ట్ అవుతుంది.